కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గంటా వార్త. వంట స్టార్ట్ చేసేద్దామా? ఇదేంటనుకుంటున్నారా? కొత్త పచ్చడి అనమాట, కొత్త ఆవకాయ అనమాట. అది కూడా చిన్న ముక్కలతో మినీ ఆవకాయ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయలు అయితే సీజన్ కదండి, మామిడికాయలు రాగానే ఏదో పచ్చడి పట్టేయాలనిపిస్తుంది కదా. నేనైతే అసలు ఆగనండి. మామిడికాయ చూశానంటే ఏదో పచ్చడి పట్టేయాలి, ఎలా పడదాం, ఏం చేద్దామన్న ఆలోచనలోనే ఉంటాను. అందుకని ఒక్క 2 మామిడికాయలు తీసుకుని చక్కగా ఇలా ముక్కల కింద కట్ చేసుకుని చక్కగా పచ్చడి అయితే పట్టేశాను అనమాట. ఇప్పుడు ఆవకాయ పట్టాలంటే ఇంకొక నెల అయితే ఆగాలి. మనమైతే నెల దాకా ఆగలేం కాబట్టి ఒక 2 మామిడికాయలు తీసేసుకుని చక్కగా చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇలా నేను ముందుగా శుభ్రంగా మామిడికాయ అయితే శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చేసేసి చక్కగా ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను. మామిడికాయ అయితే టెంక కూడా పట్టలేదన్నమాట. 2 బద్దల కింద చక్కగా వచ్చేసింది. చక్కగా పచ్చిగా కూడా ఉంది కదా మామిడికాయ, చాలా పుల్లగా కూడా ఉంది. చాలా బాగుంటుంది ఇలా పులుపు మీద పచ్చడి పెట్టుకుంటే. మనకి ఎన్ని రోజులు వస్తుందండి 2 మామిడికాయలు అంటే, ఎన్నో రోజులు రాదు కదా. అందులోకి కొత్త పచ్చడి అంటే అసలు ఇంట్లో ఆగనే ఆగదు. అందుకని చెప్పేసి కొత్తగా అలా పచ్చడి అయితే పెట్టేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సూపర్గా వచ్చింది నాకైతే పచ్చడి. దీనికి ముందు మనం అదిగో కప్పు చూసారు కదా, కప్పుతో 1 కప్పు మామిడికాయలకి చిన్న కప్పు కారం అయితే తీసుకున్నాను అనమాట. 1/2 కప్పు ఏమో సాల్టు, ఒక 2 స్పూన్ల ఆవాలు, స్పూన్ మెంతులు ఫ్రై చేయకుండా పచ్చిదే వేసాను అనమాట. ఆవకాయకి ఇలాగైతే మనం పచ్చిగా వేసుకుంటామో అలాగే వేసాను అనమాట. మనం ముక్కలు పచ్చడి పట్టుకునేటప్పుడు తాలింపు అయితే వేసుకుంటారు. తాలింపు వేసిన పచ్చడి కూడా ఇదివరకు పెట్టాను నేను. ఇది తాలింపు లేకుండా సేమ్ ఆవకాయ టైప్లో చిన్న ముక్కలతో పట్టాను అనమాట. ఎక్కువ నిలవ ఉండదండి, కానీ ఉన్న నెల 2 నెలలైనా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ముక్క అంటే కొంచెం మెత్తబడుతుంది, కానీ పచ్చడి అయితే అదిరిపోద్ది అనమాట. సేమ్ ఆవకాయ టేస్టే. దీంట్లోకి నేను 1 కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది వేరుశనగ నూనె అనమాట. పప్పు నూనె అయినా వేరుశనగ నూనె అయినా తీసుకోవాలి. వేరే సన్ఫ్లవర్ అది బాగోదండి. పచ్చడికి పచ్చడి నూనె వేసుకోవాలన్నమాట. కొంచెం నూనె అయితే ఎక్కువే వేసాను నేను, ఎందుకంటే ఇదే పచ్చడి మనకి బాగుండాలన్నా నిలువ ఉండాలన్నా మనం కొంచెం ఆయిల్ అలా ఎక్కువ వేసుకుంటామే మంచిదన్నమాట. అయితే ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని చక్కగా కలిపేసుకుని ముక్కకి చక్కగా అంత కారం ఉప్పు అన్నీ ఇలా పడుతుంది. మనం చేతితో కలుపుకుంటాంలో గరిటె కలిపామనుకోండి అంత కలవదు. అందుకని నేను చేయి పెట్టేసి మొత్తం కలిపేసాను. దీన్ని కలిపేసి మనం ఇలా ఉంచేసుకుని మరుసటి రోజు కూడా ఒక్కసారి చూసుకుని కలుపుకుని ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువ, ఉప్పు అయితే వేసాను 2వ రోజు. చూసాను ఉన్న ఆయిల్ కూడా అలా వేసేసాను నేను. 1 కప్పు ఆయిల్ అయితే వేసాను. అలాగా 1/2 కేజీ నూనె పట్టినట్టు అనమాట నాకు. అలాగా 2 మామిడికాయలకి, పెద్ద మామిడికాయలు కదండి, అందుకని ముక్కలు అలాగ వచ్చినాయి. అందులో కొంచెం మెంతులు, పచ్చి మెంతులే జస్ట్ అలా వేసుకుంటుంది. తింటున్నప్పుడు పంటికంతా చాలా బాగుంటుందండి పచ్చడిలోకి. మనం ఎప్పుడైనా సరే అలా వేసుకోవాలి, పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకుని చక్కగా మనం ఇలా దగ్గరగా చేసుకుని ఇందులోనే పెట్టేసుకోవచ్చు, వేరేగా ఇందులోనే వేసుకున్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ చిన్న పళ్ళెంలోనే అలా ఉంచేసాను, ఎందుకంటే మనం వేరేగా వేసుకుంటాం కాబట్టి 3వ రోజు అందుకే అలా ఉంచేసాను అనమాట. చుట్టూ అలా నీట్గా చేసేసుకొని మనం ఒక మంచి ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలి. 2వ రోజు కూడా చూసుకున్నాక ఉప్పు కారం చూసుకొని వేసుకున్నాక 3వ రోజు అయితే మనం మళ్ళీ తీసి చూసుకోవచ్చు పచ్చడి. చూసారు కదా, ఇది 3వ రోజు అనమాట. మీకు నేను చూపిస్తున్నాను పచ్చడి. చూడండి, 2వ రోజు ఆల్రెడీ కలిపాను, ఇది 3వ రోజు అనమాట. పచ్చడి అయితే ముక్క మగ్గింది. పచ్చడి అయితే స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామా అన్నంత నోరు ఊరిపోతుంది అనమాట. అలా ఉంది. అందులోకి కొత్త పచ్చడి కదండి, కొత్త పచ్చడి అంటే అసలు మనం ఆగం కదా. మీరేమో కానీ నేనైతే అసలు ఉండలేనండి కొత్త పచ్చడి అంటే. పచ్చడి ఉంటే చాలు నాకు. మీకు చాలా వీడియోలో చెప్పాను నేను ఇది. ఈ పచ్చడి మనం జాడీలో కానీ ఏదైనా డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ తీసేసి పెట్టుకుని చక్కగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అద్దరిపోద్ది అనమాట. నేను అందాక ఇందులో తీసి పెట్టాను, తర్వాత జాడీలో వేసుకుందామని. ఇలా తీసేసుకొని దిక్కున పెట్టేసుకోవచ్చు.
చూసారు కదా ఇలా వేడివేడి అన్నం వేసుకుని చక్కగా తింటే అద్దరిపోద్ది అనమాట. చూసారు కదండి మన ముక్కల ఆవకాయ పచ్చడి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూసారు కదా ఎంత బాగుందో రెడ్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.